మా కస్టమర్లు శ్రేయోభిలాషులందరికీ విశ్వవసునామ సంవత్సర శుభాకాంక్షలు. పంజాబ్ నేషనల్ బ్యాంక్. ఆంధ్రప్రదేశ్లో పేదరిక నిర్మూలన కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. P4 అనే విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు నుంచి అమలు చేయబోతుంది. సాయంత్రం 5 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి అయ్యాయి. అమరావతిలోని వెలగపూడి సెక్రటేరియట్ వెనక భాగంలో ఇప్పటికే సభా ప్రాంగణాన్ని మొత్తాన్ని కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి మీరు చూస్తున్నారు కదా. పూర్తిగా ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. జీరో పావర్టీ P4 మార్గదర్శి బంగారు కుటుంబం అంటూ ఒక ట్యాగ్లైన్ మనం అక్కడ రాసినటువంటి మొత్తం కూడా చూస్తున్నాము. P4 అంటే ఏంటని చాలామందికి చాలా రకాలుగా అనుమానాలు ఉన్నాయి. అసలు P4 అంటే ఏంటి, P4 ఎందుకు పేరు పెట్టారు, దానివల్ల ఏంటి ఉపయోగాలని చాలామందికి తెలియదు కూడా. అయితే రాష్ట్ర ప్రభుత్వం P4 అని పెట్టడానికి గల కారణం ఏంటంటే P4 అంటే ప్రైవేట్ పబ్లిక్ పీపుల్ పార్ట్నర్షిప్. అంటే గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఇంతకుముందు టీడీపీ అధికారం సమయంలో 2014-19 మధ్యలో P3ని అవలంబించింది. P3 అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఇంతకుముందు P3 ఉండేది. ఇప్పుడు ప్రజల్ని అంటే ప్రజల్ని భాగస్వాములు అభివృద్ధిలో భాగస్వామ్యం చేయడం, తద్వారా పేదరిక నిర్మూలన చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనగా ఉంది. దానిలో భాగంగానే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ పేరుతో P4 పేరుతో ఇప్పుడు సరికొత్త కార్యక్రమాన్ని లాంచ్ చేసింది. దీని ద్వారా ఏంటంటే సమాజంలో అట్టడుగులో ఉన్నటువంటి ఒక 20% మందిని ఒక ఉన్నత స్థితిలో ఉన్న ఒక 10 మంది ద్వారా వాళ్ళని ప్రయోజకులను చేయడం. అంతేకాదు P4 ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పెట్టే పెట్టుబడులకు సంబంధించి కానీ వచ్చే కంపెనీల్లో ప్రజల్ని భాగస్వామ్యం చేయాలి. వాళ్ళలో ఇన్వెస్టర్స్గా పెట్టుబడులు పెట్టించడం ద్వారా వాళ్ళని కూడా అభివృద్ధి చేయాలని ఆలోచన చేస్తుంది. దానిలో భాగంగానే P4 అనే విధానాన్ని తీసుకొస్తుంది. ఇంతకుముందు ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్లో ఏదైనా లాభాలు వస్తే, ఏదైనా పెట్టుబడుల ద్వారా వస్తే లాభాలు వస్తే వాటిని కేవలం రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే తీసుకునేది. కానీ ఇప్పుడు పబ్లిక్ను కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేయడం ద్వారా పబ్లిక్కి నేరుగా అభివృద్ధి చేయడం, పబ్లిక్ నేరుగా దాంట్లో ఇన్వాల్వ్ చేయడం ద్వారా వచ్చే ఫలాలను వాళ్ళకి అందించవచ్చు అనేది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనగా కనబడుతుంది. P4 అనే విధానం ద్వారా పూర్తిగా పేదరిక నిర్మూలన చేయడం. ఎందుకంటే పథకాలు ఇవ్వడం ఒక ఎత్తు అయితే, పథకాలు ఇవ్వడంతో పాటుగా ప్రజల్ని వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళ ద్వారా వృద్ధి చెందడం అనేది రెండో కాన్సెప్ట్గా భావించి ఈ P4 విధానాన్ని తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. పూర్తిగా రాష్ట్రాన్ని పేదరికం లేని రాష్ట్రంగా ఏర్పాటు చేయాలి. అంతేవిధంగా పేదరిక నిర్మూలన జరగాలనే ఆలోచనతో చంద్రబాబు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మంత్రులు అందరూ కూడా ఈ కార్యక్రమం హాజరు కాబోతున్నారు. అంతేకాదు 175 నియోజకవర్గాల నుండి నియోజకవర్గానికి కనీసం ఒక 50 మందినన్నా తీసుకురావాలని ఇప్పటికీ ఆదేశాలు ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళు రావడం ద్వారా పేదలని తీసుకురావడం ద్వారా పేదలు వచ్చి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవ్వడం ద్వారా ఏ విధంగా అభివృద్ధి చెందొచ్చు, P4లో పార్టిసిపేట్ చేసే P4 కార్యక్రమం ద్వారా పేదరిక నిర్మూలన ఏ విధంగా జరుగుతుందనే దానికి సంబంధించి ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా చెప్పబోతున్న నేపథ్యంలో దానికి అనుగుణంగా 175 నియోజకవర్గాల నుంచి ఒక్కొక్క నియోజకవర్గం 10 మంది పేదల్ని ఖచ్చితంగా తీసుకురావాలని ఆదేశాలు అయితే వెళ్ళింది. వాళ్ళందరికీ సంబంధించిన ఏర్పాట్లు చేశారు. సాయంత్రం వచ్చే అతిథులందరికీ కూడా అటు పబ్లిక్తో పాటు అందరికీ భోజన ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేశారు. అమరావతి ప్రాంతంలో రాజధాని అంటే 2014-19 మధ్య చాలా కార్యక్రమాలు జరిగాయి. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి ప్రాంతంలో జరుగుతున్నటువంటి మొదటి పెద్ద సభ కావడంతో దానికి అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. ఈరోజు ముఖ్యమంత్రి వరుసగా ఉగాదికి సంబంధించిన వేడుకలో పన్నారు. మధ్యాహ్నం అటు వెంకయ్యనాయుడు ముప్పవరం వెంకయ్యనాయుడుకి సంబంధించినటువంటి అక్కడ కార్యక్రమం పాల్గొన్నారు. సాయంత్రం 3వ కార్యక్రమంగా ఈ P4 కార్యక్రమం పాల్గొనబోతున్నారు. ఏదేమన్నప్పటికీ P4 కార్యక్రమం ద్వారా ఖచ్చితంగా రాబోయే 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో పేదరిక నిర్మూలన జరుగుతుందనే భావనతో ఈ కార్యక్రమం అయితే ప్రారంభిస్తున్నామని అటు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు అందరూ కూడా చెబుతున్నారు. చూడాలి మరి P4 అనే విధానం ఇప్పటివరకు దేశంలో ఎక్కడ లేదు. ఆంధ్రప్రదేశ్లో మొదటిసారిగా P4 విధానాన్ని తీసుకొస్తున్నారు. ఏ రాష్ట్రంలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది P3 అనేది ఉంటుంది. కానీ మొదటిసారి పీపుల్ అంటే ప్రజలను కూడా ఈ దీంట్లో భాగస్వామ్యం చేయడం, నేరుగా వాళ్ళని దాంట్లో ఇన్వాల్వ్ చేయడం ద్వారా వచ్చే లాభాలు కానీ అవన్నీ కూడా ప్రజలకి చెందేలాగా ప్రజలకు వెళ్ళేలాగా ఆలోచన చేస్తున్నా దానిలో భాగంగానే P4ని లాంచ్ చేస్తున్నటువంటి పరిస్థితి. సాయంత్రం 5 గంటలకైతే ఈ కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. 8 గంటల వరకు ఈ కార్యక్రమం జరగబోతుంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రాజేష్ RTV వెలగపూడి నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.